చెప్పు జాన్, డబ్బులు ఎక్కడికి పోయాయి? బతకాలని ఉంటే మర్యాదగా చెప్పు, అసలు ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి? జాన్కి దీనికి ఏంటి సంబంధం? ఏం జరగబోతుందో అన్నది ఇప్పుడు మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడు డానియల్ స్టోర్లో చూస్తాం. జాక్ ఫోన్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏంటని చూస్తే వీళ్ళు ఏ గ్యాంబ్లింగ్ సైట్ అయితే ఓపెన్ చేస్తున్నారో యాక్చువల్గా దాంట్లో పాయింట్స్ 0 ఉంటాయి, కానీ ఇప్పుడు అవి 1000 ఉంటాయి. ఎలా రా, మనం మనీ కూడా పే చేయలేదు, ఎలా? అదే ఆలోచిస్తున్నాను. ఈడు అడతాడు, మన పేరు మర్చిపోతుంటాను నేను అస్తమాను, కోజీ చెప్తాడు, జీహో అసలు ఈ సిస్టమ్ ఏంటి, ఎలా పనిచేస్తుందంటే, అదే మొదటిగా మనం ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, తర్వాత డిపాజిట్ చేయాలి మనీ, ఆ తర్వాత ఒక బాస్కి ఒక అపీల్ వేసుకుంటే ఆయన చెక్ చేసి మనకి పాయింట్స్ చార్జ్ చేస్తారు. ఓకే, ఇదన్నమాట విషయం. అరే ఏంట్రా కోచ్ అయితే ఇప్పుడు పరిస్థితి అని జాక్ అడిగితే, ఏం లేదు, ఇలాంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చాలా చీప్గానే బిల్డ్ చేసి ఉంటారు, తక్కువ ధరలోనే, ప్లస్ బేసిక్ అల్గారిథంతోనే రన్ అవుతుంది అది. సో నాకు తెలిసినంత వరకు ఎవరైతే దీన్ని రన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫేక్ బ్యాంక్ అకౌంటే రన్ చేస్తూ అంటే దాన్ని వాడే రన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేమ్ ఐడియా ఏం లేకుండా నువ్వు ఫోన్ బ్యాంక్ అకౌంట్ లాంటివి చేయలేవు. సో నాకు తెలిసినంత వరకు ఈ పద్ధతి ఏదైతే ఉందో, మొదటగా మేనేజర్కి మనీ అనేది డిపాజిట్ అవుతుంది ఫేక్ బ్యాంక్ అకౌంట్లోకి. ఈ ప్రోగ్రామ్ మధ్యలో ఏదైతే ఉందో దాని అంతా మ్యాచ్ చేసి మేనేజర్కి అలర్ట్ పంపిస్తుంది డిపాజిట్ జరిగిందండి అని. మేనేజర్ అది చూసి వీడికి పాయింట్స్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, అందరికీ 1000 పాయింట్లు ఛార్జ్ చేశాడు. ఇప్పుడు కోచ్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు జాక్తో అంటాడు, నీకు ఇప్పుడు ఏ 1000 పాయింట్స్ అయితే పడ్డాయో అది సైబర్ మనీ, ఎంత కావాలంటే అంత లాగొచ్చు, ఏం ప్రాబ్లం రాదు. మనం వీటిని ఆ ఫేక్ బ్యాంక్ అకౌంట్లో వేసి ఆ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళకి మెసేజ్ పెడతాం, మాకు డబ్బులు వచ్చి వాటిని వెనక్కి పంపించండి, వాళ్ళు పే అవుట్ కొడతారు. దాంతో ఏటీఎంలో మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు. చూడు జాక్, ఇగో $1000, ఇంకేముంది, ఆఖరి పైసా దాకా లాగేద్దాం అకౌంట్లో నుంచి అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం సోనాలో సీన్ చూస్తాం. స్నానం చేయడానికి వెళ్ళుంటారు కదా వీళ్ళిద్దరు, బాసు ఇంకా జాన్. అక్కడ స్నానం అయిపోయింది కదా, జాన్ వెళ్ళి మనం పంది మాంసం తిందాంరా అంటాడు బాస్. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ సీన్లో ఈ బాస్ గారు తన ఆఫీస్కి రీచ్ అయ్యి అంటాడు, ఏం మాట్లాడుతున్నావురా, పాయింట్స్ రీఛార్జ్ చేద్దాం అంటే ఫండ్ సఫిషియెంట్గా లేదా అని చూపిస్తుందా? అవును సార్, రీసెంట్గా ఏం డిపాజిట్ అయినట్లేదు, అంతా విత్డ్రావల్ జరిగినట్టే చూపిస్తుంది నీ బ్యాంక్ అకౌంట్లో. అది కూడా ఈ మన జాన్ గారు చెప్పాడు కదా మెంబర్స్, వాళ్ళ ద్వారా. కే జాన్, చెప్పు జాన్, డబ్బులు ఎక్కడికి పోయినాయి? వాడి పళ్ళు బీకేసి వాడిని బ్యాట్తో కొట్టి కూర్చోబెట్టుంటాడు ఈ బాస్ గాడు. సరే, ఇప్పటిదాకా జరిగిన నష్టాలు 40% మాత్రమే నువ్వు కట్టేవాడివి, ఈ ఒక్కసారికి 100% కట్టు, డబ్బుల గురించి టెన్షన్ పడు మాకు, జస్ట్ మీ ఫాదర్ ఐడి ఇంటి కాగితాలు తీసుకురా చాలు అంటాడు. స్కామ్లు చేసేవాడికి స్కామ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో మనం కోచింగ్ చూస్తాం. జీవితం చెప్తాడు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఇక్కడ దగ్గరలో ఉన్న ఏటీఎంస్ అన్నిటికి వెళ్ళి డబ్బు మొత్తం విత్డ్రాల్ చేసుకుంటా, టోపీ పెట్టుకోవడం వచ్చావు మాకు, టోపీ పెట్టుకొని వెళ్ళి నువ్వు వెళ్ళి డబ్బు మొత్తం తీసుకొని వస్తాడు జీహో. మొత్తం $3 lakhs, $3 లక్షల, దాని $30,000, ఇంకా మిగతాది నాకు. అండ్ నేను ఈ ఒక్కసారికి మాత్రం నీకు సాయం చేశాను, ఇప్పుడన్నా నీ లైఫ్ని ఫిక్స్ చేసుకో, ఇంకా మళ్ళీ ఇట్లాంటి వాటిలోకి రా మాకు. జీహో అదంతా విని, థ్యాంక్ యూ, నీ మేలు నేను జన్మలో మర్చిపోను అని చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ రోజు జీహో కండ్లలోంచి వచ్చిన నీళ్లు పక్కా ఎమోషనల్, ముసలి కన్నీళ్ళు కాదు. డానియల్ చెప్తాడు ఇలాగా. ఏముంది, జీహో తన లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు, అంత హ్యాపీగా సాగుతుంది. కానీ ఆ రోజు చాలా పెద్ద వర్షం. ఏ రోజు? ఈ డబ్బులు వచ్చిన రోజు. తీరా చూస్తే గన్ అంటూ ఉంటాడు, నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఎంత స్ట్రాంగ్ అయ్యి ఉంటావు అని. తీరా చూస్తే జేక్ నోట్లో పళ్ళన్నీ ఓడగొట్టేసి పడుకోబెట్టుంటాడు. అండ్ నువ్వు ఇంకా టబాస్కో గన్ మాట కంప్లీట్ కూడా చేయడు. వాస్కో అడతాడు, ఏంటి నేను వీకా అంటే, నేను వీక్ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోను టబాస్కో. ఇండైరెక్ట్గా వాస్కోని స్ట్రాంగ్ అని చెప్తున్నాడు గన్. ఇద్దరు కొంచెం రిలీఫ్ అవుతాడు వాస్కో. ఇంకా జేక్ కూడా ఇంకా జైలుకి వెళ్ళాలి కదా, ఇలా అంటాడు గన్, జైలుకి వెళ్ళాకైనా నువ్వు సక్కంగా ఉండు, మళ్ళీ ఏదైనా తేడా వేసాలు వేస్తావంటే పొళ్ళు కాదు ఈసారి నాలుగు బీగుతా బయటికి నేను. ఏమన్నా జేక్ జైలుకి తన బాధ్యతలన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు జైలుకి. దీంతో మన జీహో గడి గ్యాంబ్లింగ్ కథ సమాప్తం. ఇంకా స్పోర్ట్స్ డే ఆర్క్ మొదలవబోతుంది, ఇంకా చూద్దాం. ఇప్పుడు సీన్లో మనం జేహైలో ఉంటాం. డానియల్ అందరూ అడుగుతుంటారు, డానియల్ రన్నర్గా ఎవరు లేరు అదే రన్నింగ్కి, జాక్లీ చూస్తే కొద్ది రోజులకు రావటం లేదు, ఇవాళ వస్తాడని నమ్మకం మాకు లేదు, సో నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారా, నేనేంది పార్టిసిపేట్ చేయడం ఏంది, నాకు అంత చేత కాదు అంటే, నువ్వు జాక్లీని ఓడించావు మావా, నువ్వు జాక్లీ కంటే ఫాస్టే కదా అట్ట అని చెప్పి రన్నింగ్లో నేను ఫాస్ట్ అని అట్ట అనుకుంటారా. ఏముందా,
ఏదో విధంగా చేసి ఒప్పించేసి డానియల్ 4th ప్లేస్లో పెడతారు. ఇంకా 2nd ప్లేస్లో యూఈకి, ఇంకా 3rd ప్లేస్లో ఎవరు ఉంటారు అంటే మన జేహాంగ్ చేతుతాడు. జేహాంగ్ వాడు ఏ రోజు కదిలింది కూడా నేను చూడలేదురా. పైగా వాడు క్లాస్లో ఉంటాడో పోయి ఉంటాడో బయటికి తెలీదు. అంటే మనోడు అంత ఇంట్రోవర్ట్, మరి ఏం చేస్తాం. సో 3rd ప్లేస్లో జేహాంగ్ రాస్తే ఇంకా 1st ప్లేస్ ఎవరు ఉంటారు కానీ తలుపు ఒకటి తెస్తాడు. ఏంట్రా నా సైజ్ చూస్తున్నారు ఏంటి నా ఫేస్ కామెడీగా ఉందా? జాకని చూడగానే అందరు తలకాయలు దింపేస్తారు. ఇక ఫస్ట్ రన్నర్ మనకు తెలుసు ఎవరు, ద ఐరన్ బాక్సర్ జాక్లీ. ఇది అలా ఉంటాయి. ఇప్పుడు స్పోర్ట్స్ డే వస్తుంది. ఈ డీజే రూఫీ ఉన్నాడు కదా సీనియర్, ఆయన వచ్చి డీజే కొడుతూ ఉంటాడు. మన లొకేషన్ డీజే టిల్లు వీడు. అయితే ఇలా అంటారు, అరే సహజంగా సీనియర్స్ రారు కదా ఇట్లాంటి వాటికి, వాళ్ళు జాబ్స్ వాళ్ళు బిజీగా ఉంటారు. మేబీ వీడికేం పని దొరికినట్లేదు వచ్చేసాడు, ఏ పని లేనట్టుంది అని అంటూ ఉంటారు. ఈయన అంటాడు, రే మేము ఉన్నప్పుడు మేమేనా నెంబర్ 1, ఇప్పుడు మీరు. తన డిపార్ట్మెంట్ జూనియర్స్ అందరికీ మ్యూజిక్ డిపార్ట్మెంట్, ప్రాక్టికల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాస్ట్యూమ్లు వేసేసి చాలా మంచి మంచి కాస్ట్యూమ్లు వేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, ఫ్యాషన్ డిపార్ట్మెంట్ వర్సెస్ మ్యూజికల్ డిపార్ట్మెంట్. మన జాక్లీ కొడతాడు గోలు, వాళ్ళు కనపడిన కూడా కనపడుతుంది, కొట్టేసి ఉంటాడు. ఫస్ట్ గోల్ జాక్లీ వేస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ గోల్ డానియల్కి పాస్ అవుతుంది. డానియల్ కాడికి గోల్ పాస్ అయిందని తెలియగానే అందరూ చూస్తుంటారు. జే హై మొత్తం అట్టే పెట్టుంటుంది కళ్ళు. హే అమ్మాయిలు కూడా అయితే ఇది మరీ ఘోరం. అడు డానియల్ పర్కే కదా, ఎలా కొడతాడు ఏందో, వాడు బాగున్నాడు అని చెప్పి ఇక్కడ కూడా ఎనీవేస్ ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే కదా. అయితే బ్యూటీ డిపార్ట్మెంట్, ద ఐరానిక్ డిపార్ట్మెంట్, ఇది 31 మంది క్లాస్ స్ట్రెంత్ అయితే ఒక్కడే మగవాడు, మిగతా 30 మంది ఆడాళ్లే. నాకు అర్థం కాదు ఏంటంటే ఇది షార్ట్గా వేసుకొచ్చాడంట షార్ట్స్. వాడు షార్ట్స్లో కూడా అంత షార్ట్గా ఉండే కూడా చాలా బాగున్నాడంట. మీ మీనింగ్ ఏంటి దాంట్లో? అయితే ఏంటి అమ్మాయిలు మీ ఉద్దేశం? అయితే మన వన్ ఆఫ్ ద గోటెడ్ డిపార్ట్మెంట్ కానిది, ఐ మీన్ వోకల్ అండ్ డ్యాన్స్ డిపార్ట్మెంట్, అదే మన ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఉంటారు. యాక్చువల్గా మన డ్యూక్ సరిగ్గా ఉన్నాడు ఆ గెటప్లో. ఎనీవేస్ ఇది అలా వస్తే మన డానియల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎలా కొట్టాలా స్కూల్ మొత్తం నన్నే చూస్తుంది. వీడు బుల్లీని గుర్తు తెచ్చుకుంటాడు. వాడు ఉన్నాడు కదా సాకర్ వాడు, ఆయన బుల్లీ చేసేవాడు, వాడిని గుర్తు తెచ్చుకుంటాడు. నేను వాడిని కౌంట్లెస్ టైమ్స్ చూశాను. మేబీ వాళ్ళకి కొడితే పని అవుతుందేమో అని చెప్పి కొడతాడు అంతే. దెబ్బకి బాల్ పోయి గోల్ పోస్ట్లో పడుతుంది, గోల్లో పడుతుంది. మన ఫ్యాషన్ డిపార్ట్మెంట్ 2వ గోల్ కూడా వేసేసారు. మన జాక్ ఇందాక పిచ్చ ఉత్సాహంలో ఉన్నాడు ఫస్ట్ గోల్ వేయంగానే. చూసావా డానియల్, నా సర్తా ఇది, నేను ప్రాడిజీని, ఫుట్బాల్ ప్రాడిజీని ఎలిమెంటరీ స్కూల్లో, నన్ను కొట్టి చూపించరా, నన్ను దాటి చూపించరా అని చాలా కోతలే కూర్చుంటాడు మీరా అటెన్షన్ కోసం. అంతా బుస్సే, అంతా గంగలో కల్పించాడు డానియల్. ఇంకేముంది, ఇప్పుడు నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఎవరెవరికి? ప్రాక్టికల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇంకా వోకల్ వాళ్ళకి. ఇది కొంచెం పర్లేదు బాగానే జరుగుతుంది. ఇది అలా ఉంచితే నెక్స్ట్ మ్యాచ్ మన ద గోటెడ్ డిపార్ట్మెంట్. వీళ్ళకి వచ్చినంత చదువు ఎవరికి రాదు, వీళ్ళ ఐక్యూ ముందు ఐన్స్టైన్ కూడా పనికిరాడు. ద ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ వర్సెస్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్. ఫ్యాషన్ వాళ్ళు ఊపిరి వదిలేస్తుంటారు. రే మనం ఇంకెలవలేవురా, వాళ్ళు మాన్స్టర్స్, వాళ్ళు మనుషులు కాదు మృగాలు అయ్యి, వాడితో మనమేం గెలుస్తాం. అయితే ఇందాక డానియల్ గోల్ కొట్టినప్పుడు వాస్కో కొంచెం సాడ్గా ఫీల్ అయి ఉంటాడు. జేస్ మనం ఆర్మ్ రెస్లింగ్ చేయలేం కదా, అంటే మనవాడికి వచ్చిన స్పోర్ట్ అది ఒకటే. అయితే ఇప్పుడు ఇది హెవీ అసలు. వాళ్ళు మన వాస్కో వచ్చి డానియల్ ఆడతాడు. డానియల్ మాతో వార్నింగ్ వచ్చి ఇచ్చేలాగా వచ్చి ఉంటాడు కదా, మా కాస్ట్యూమ్స్ ఎలాగా ఉన్నాడు. తెరా చూస్తే ఒక డైనోసార్లో కూర్చొని వచ్చి ఉంటాడు వాస్కో. యాక్చువల్లీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఎలా ఉంది మా కాస్ట్యూమ్? రైటర్ రాసుంటారు, ఇది ఒక డైనోసార్ కాస్ట్యూమ్, పైగా విత్ ఫేక్ లెగ్స్ అంట, పైన ఫేక్, ఆ డైనోసార్ లెగ్స్ ఏవైతే అది వాళ్ళే. బర్నకులు సిగ్గుపడిపోతూ ఉంటారు, ఏంది వాసుకోలేదు ఇట్లాంటి కాస్ట్యూమ్ వేసుకొచ్చావు మాకు. పైగా ఇలా అంటాడు, బ్యాచ్ మొత్తం వద్దు, నువ్వు నేను మాత్రం ఆడతాను టగ్ ఆఫ్ వార్, చూద్దాం ఎవరు స్ట్రాంగెస్ట్ అంటాడు వాస్కో. అంటే మన ఇద్దరమే ఆడటం ఏంటి వాస్కో? కాలేజ్ మొత్తం ఐ మీన్ చెహై మొత్తం ఆతృతగా చూస్తుంది, ఏం జరగబోతుంది. ద టైటాన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ బర్నకల్స్ హీరో వాస్కో వర్సెస్ మన ఫ్యాషన్ డిపార్ట్మెంట్ మనగాడు జాక్లీన్ ఒంగబెట్టి గుద్దినోడు డానియల్. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మన డానియల్ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, బాగా కష్టంగా ఉంటుంది గెలవలేను. మన వాస్కో తన జురాసిక్ పార్క్ కాస్ట్యూమ్లో పట్టుకొని లాగుతూ ఉంటారు ఇద్దరు 2 పక్కల. డానియల్ తన హనీ బీ కాస్ట్యూమ్లో లాగుతూ ఇలా అంటాడు, అరే నేను ఎక్స్పెక్ట్ చేసినంత కష్టంగా లేదు, ఇది ఈజీగా ఉంది. కానీ వాస్కోకి మాత్రం ఇది ఇంత కష్టంగా ఉంది ఏంటిది,
నేను ఓడిపోయే ప్రసక్తి లేదు, ఇలాంటి ట్రైండ్ బాడీ వేసుకొని నేను ఈ చేతిలో ఓడిపోవడం ఏందని చెప్పి లాగుతాడు పట్టుకొని గట్టిగా. అంతే, ఎవరో తెలియదు కానీ మన డానియల్ సైడ్ ఉంది కదా తాడు, దాన్ని వెనకాల బాస్కెట్ బాల్ పోల్కి కట్టేశారట. వాస్కో లాగిన లాగుడికి దెబ్బక పోల్ కూడా ఊడొచ్చేసింది. ఇది చూసిన ఈ కోచ్ జడ్జి ఉంటారు కదా, ఆయన ఆ ఫ్యాషన్ డిపార్ట్మెంట్ డిస్క్వాలిఫై, ఆ కట్టేసింది ఎవడు పోల్కి, మన ఐరన్ బాక్సర్. ఐ మీన్ ఎగ్జాక్ట్లీ వాడు చేసిన పని ఇది. నీరా ముందు నేనే గెలుస్తాను డానియల్, నిన్ను గెలవనివ్వను. ఈడ ఆ ఉద్దేశంతో చేసాడు, కానీ జరిగింది Emotional damage. అయింది. ఇది ఇలా వస్తే ఇంకా నెక్స్ట్ గేమ్ దీంట్లో ఏంటంటే ఏదో కొండలాగా ఉంటుందంట, దాన్ని పగల కొట్టాలి. వీళ్ళు అందరూ ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుద్ది, ఆర్కిటెక్చర్ వర్సెస్ ప్రాక్టికల్ మ్యూజిక్ అనుకుంటా. వీళ్ళిద్దరూ ఆడుతుంటే వీళ్ళు చాలా బాల్స్ వేస్తారు మ్యూజిక్ వాళ్ళు, అది పగలదు. ఇంకా ఆర్కిటెక్చర్ వాళ్ళు చూస్తే ఏమీ చేయకుండా అలాగే నిలబడి ఉంటారు. ఇంటర్వ్యూలు మనం రెచ్చగొట్టడానికి ఆర్కిటెక్చర్ వాళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. కానీ తెరా చూస్తే వాస్కో ఫామ్లోకి వస్తాడు, బాల్ పట్టుకొని ఒక్క దెబ్బ అంతే, ఆ కొండ దాని బాక్స్ పగిలిపోద్ది, బ్లాస్ట్ అంతే, దాంట్లో నుంచి కాగితం ఉంటుంది బయటకు వస్తుంది. ఇది దీంట్లో వీళ్ళు గెలిచారు. ఇంకా నెక్స్ట్ దాంట్లో వచ్చి మన వోకల్ అండ్ డాన్స్ డిపార్ట్మెంట్ వర్సెస్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్. వింజన్ జాగ్ నానా తంటాలు పడుతూ ఉంటారు దాన్ని పగలగొట్టేదానికి. కానీ డానియల్ మాత్రం ఓకే ఇలా విసిరాడేంటి వాస్కో, ఇంత ఫాస్టా, ఇంత పవరా, ఒకే దెబ్బ పాసిబుల్ అవుతుందా? డానియల్ ట్రై చేస్తాడు, తన పర్ఫెక్ట్ బాడీ స్ట్రెంత్ అంతా వాడు ఒక్కసారి విసిరేస్తాడు అంతే, అది రాకెట్ పోయినట్టు దెబ్బకి దాన్ని పచ్చడి కింద చేసేస్తుంది ఆ కొండనే. యాజ్ యూజువల్ వీళ్ళు గెలిచారు. నువ్వు గెలిస్తే అంటారు, నీకంటే మేము కూల్గా ఉన్నాం, మేము బాగున్నాం అంటాడు వింజయ్. ఓడిపోయా మాట చెప్తున్నాడు వింజయ్, వదిలేసేయండి. ఈ ఓడిపోయిన ప్రతిసారి వెళ్ళి డ్యూక్నే బుల్లీ చేస్తుంటాడు. ఇదో తలకాయ నొప్పి. 2 సార్లు డ్యూక్ కామ్గా ఉంటాడు, 3వసారి ఏంట్రా ఏం చేశాను నేను నిన్ను, ఏదో పెద్ద నీ ఆస్తి లాక్కున్నట్టు నా మీదకి వస్తున్నావు నువ్వు అని ఫ్రస్ట్రేట్ అయితే, ఏంటా కాంటెస్ట్లో పాట పాడి కానీ పెద్ద నువ్వు అయిపోయినట్టు బిల్డప్ కొడుతున్నావు, పద ఖాళీ ప్లేస్ అవటం పద చూసుకుని అని చెప్పి డ్యూక్ని తీసుకెళ్తాడు. డ్యూక్ దెబ్బలు తింటున్నా కూడా నేను ఏం తప్పు చేయలేదు, నేను నీకు సారీ చెప్పడం కుదరదు, నేను దెబ్బలు తినిపోతే మా బామ్మ బాధపడుతుంది, నేను కొట్టే పోతా. కొన్ని దెబ్బలు అఫ్కోర్స్ డ్యూక్కి ఎక్స్పీరియన్స్ లేదు, ప్లస్ బాడీకి తెలుసు కదా, సో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఒక దెబ్బ ల్యాండ్ కాదు, వింజిని తప్పించుకొని డ్యూక్ని కొడతాడు. కాసేపటికి డ్యూక్ మొహం పచ్చడైపోయి ఉంటుంది. అయినా మనోడు ఓటం అనుకోడు, నేను నీ పగలగొట్టే పోతాను ఇక్కడి నుంచి. ఇంకో పంచ్ ల్యాండ్ చేయబోతుంటే సడన్ గా ఇద్దరి మధ్యలోకి వచ్చి ఒకతను నిలబడిపోతాడు, ఛాతీ విరుచుకొని నిలబడి ఉంటాడు. చూస్తే అది వాస్కో. ఏ డ్యూక్, నువ్వు చాలా కూల్గా ఉన్నావు మా ఇప్పుడు చూడడానికి, ఇంకా ఇలాంటి వాళ్ళే మాకు కావాల్సింది. వింజన్ గార్డ్ సంగతి నేను చూసుకుంటా, ఇంటర్వ్యూ రా తేల్చుకుందా. ఆహా చూడండి ఎవడు వచ్చాడు, ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఎర్రోడు. ఓకే మన వాస్కో అంటాడు, హే అవన్నీ తర్వాత ముందు సన్ గ్లాసెస్ తీ. ఏంట్రో నువ్వు సన్ గ్లాసెస్ తీయగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అని చెప్పి నేను వీక్ అనుకుంటా, రా తేల్చుకుందా అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు. నా స్ట్రెంగ్త్, నా బలవంత నా జూడో స్కిల్స్లోనే ఉంది, ఇంకా నీ కాల్ దోసేసి నేను పడేస్తాను చూడు. ఏంటది మనం దాని రౌండ్ హౌస్ కిక్ అనుకుంటా, ఆ టైప్లో కిక్ కొడతాడు. వీడియో ఎక్స్పెక్ట్ చేస్తాడు వాస్కో కింద పడిపోతాడు అని. వాస్కో ఒక్క మిల్లీమీటర్ కూడా కదలడు, రాయి అట్ట నిలబడి ఉంటాడు గట్టిగా. సరే నువ్వు మారవు కదా అని చెప్పి వాడిని ఒక చేతితోనే పట్టుకొని ఏందది వెనక్కి తిప్పి నేలకేసి కొడతాడు అంతే. దెబ్బకి ఆడి కళ్ళద్దాలు గాల్లో ఉంటాయి, ఇడ రక్తం కక్కుతూ ఉంటాడు. నా కళ్ళలోకి చూడమాకండి, చూస్తే సస్తారు నా కొడగలరా మీరు, నా కళ్ళద్దాలు ఇచ్చింది నాకు. ఏంటిది వాస్కో కూడా విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఏమైంది వీడికి సడన్ గా, అసలు ప్రాబ్లం అయింది, ఆ కళ్ళకి ఏమైంది అది తెలుసుకోవాలంటే ఇంకా చాలా టైం ఉంది, నేను అప్పుడు చూద్దాం, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో దాని సైడ్లో ఉంచితే మన డ్యూక్ వచ్చి అడుగుతాడు, హే వాస్కో థ్యాంక్ యూ. పర్లేదు నువ్వు చాలా కూల్గా ఉన్నావు ఇప్పుడు, నువ్వు థ్యాంక్స్ అని చెప్పక్కర్లేదు నాకు. అది వినంగానే డ్యూక్ అడతాడు, నేను కూడా నీ ఇలా స్ట్రాంగ్ అవ్వగలను అనుకుంటున్నావా? ఆ మాట వినంగానే మన వాస్కోకి తానే గుర్తొస్తాడు తన వీక్ వర్షన్. గోని అడుగుంటాడు కదా నేను ఎలా స్ట్రాంగ్ అవ్వగలను అని. వాస్కో చెప్తాడు, అవగలవు మామా, జస్ట్ 100 పుల్అప్స్, 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్ అండ్ 10 కిలోమీటర్ రన్ చేయాలి. ఏంటి ఇంత చేయాలి తప్పదు. ఇప్పుడు మనం అసలు ఈవెంట్లో కల స్టార్ ఈవెంట్కి వస్తాం, మెయిన్ ఈవెంట్కి వస్తాం, ద రిలే రేస్, రన్నింగ్ రేస్. ఇక్కడ ఏంటంటే లాస్ట్ ప్లేయర్స్గా నిలబడి ఉండేది ఎవరు, మన డానియల్ ఇంకా
పక్కన జాక్ నిలబడి ఉంటాడు. ఏంటి జాక్ ఎందుకు నిలబడి ఉన్నాడు? వాడు మన టీంలో కదా ఉండాలంటే వాడి గోల్ ఏంటి? గెలవడం కాదు, మీరా ముందు డానియల్ ఓడించడం వాడి గోల్. సో దానికోసం వీడు టీం మారిపోయి ఉంటాడు. ఫ్యాషన్ డిపార్ట్మెంట్ కాకుండా బ్యూటీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆడ ఉండేది ఒక్క మగాడు, ఎలిజా వాడు ఒక్కడే మిగిలి ఉండేది ఆడ. వాడు పోతే ఇంక దిక్కు దిక్కానం లేదు. ఇంకా అమ్మాయిలు మన వాళ్ళ ముందు గెలుస్తారని నమ్మకం తెలుసు వాళ్ళకి కూడా. సో జాక్లీ కావాలని అటు సైడ్ వెళ్ళి ఉంటాడు. అందులో జాక్లీ ట్రైటర్ డౌన్ అంటూ అంటే మీరేమనుకున్నా ఐ డోంట్ కేర్, వీడిని ఓడించడమే నా లక్ష్యం. ఇవాళ మీరా ముందు వీడిని ఓడించి నా పరువు నా ప్రతిష్ట మళ్ళీ తెచ్చుకుంటాను నేను అంటాడు జాక్. ఇంకేముంది, ఇప్పుడు మన ఎలి ఇంకా జేహాంగ్ రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. చూడు ఎలి చూడు ఎట పరిగెడుతున్నాడు. వాళ్ళిద్దరు ఇంకొకడు ఆడెవడు ఆడి పేరెంట్స్ ఫ్యాషన్ డిపార్ట్మెంట్, వీళ్ళకి చేయవడో కూడా తెలియదు. పైగా కళ్ళకాడున్న వెంట్రుకలు అసలు కదలటం లేదు. ఈ డౌట్ గత 600 చాప్టర్లుగా మాకు సతాయిస్తూనే ఉంది. అసలు ఆడి ఫేస్ ఎలా ఉంటుంది ఎవరికే తెలియదు. సో దానికి సైడ్లో వస్తూ ఉంటారు. ఈయన గాల్లో ఎగురుతున్న స్పీడ్లో వస్తుంటారు. జే డానియల్కి అందిస్తాడు. ఎలి మన జాక్కి ఆ స్టిక్ అందించి ఇంకా రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది. నేను గెలుస్తాను జే, నా మీద నమ్మకం ఉంచు. డానియల్ లగిస్తాడు. వాడు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఏంటి అందరూ షాకింగ్గా చూస్తుంటారు. కానీ జేస్ అంటాడు ఒక్కడు కాదు ఇద్దరు జాక్ కూడా సేమ్ స్పీడ్లో పరిగెడుతుంటారు. ఇద్దరు బుల్లెట్స్ లెక్క పరిగెడుతూ ఉంటారు. నేను ఓడిపోను, మీరు నీకోసం గెలుస్తాను. వీడిని ఓడించి కాక నేను కూడు కూడా తిన్నాం. ఇప్పటికి ఏం జరుగుతుంది? డానియల్ ఇంకా జాక్ వీళ్ళిద్దరి రేస్లో ఎవరు గెలుస్తారు? జాక్ తన పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోగలడా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ వీడియోని లైక్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.